ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత మీ జీవితంలో ఏదైనా డిగ్రీ ఆర్ బీటెక్ కాకుండా ఒక కొత్త కోర్స్ నేర్చుకొని, అది కూడా పారామెడికల్ లాంటి కోర్సెస్ కనుక నేర్చుకొని లైఫ్లో సెటిల్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళకి ఒక సరికొత్త అవకాశాన్ని కల్పిస్తుంది డాక్టర్ అంజిరెడ్డి విద్యా సంస్థలు. మీ జీవితంలో ఎంసెట్ కనుక మిస్ అయితే, ర్యాంక్ మిస్ అయితే, ఎలా అయినా సరే నేను ఒక మెడికల్ స్టూడెంట్గా వైట్ కోట్ని ధరించాలి, ఆ రెస్పెక్ట్ ఏం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు పేరెంట్స్ కూడా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అతి తక్కువ ఖర్చుతోటి మీ జీవితంలో మీ పిల్లలు చదివిన చదువుకు తగ్గట్టుగానే లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ఎవరైనా సరే మెడికల్ ఫీల్డ్లో రావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇక్కడ అందించేటువంటి కోర్సెస్ ఏవేవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ అండ్ ఇక్కడ స్టూడెంట్స్, ఇక్కడ ల్యాబ్, లైబ్రరీ ఫెసిలిటీ ఏ విధంగా ఉందనేది ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసేటువంటి వాళ్ళకి నేను చూపిస్తాను. సో నన్ను ఫాలో అవ్వండి. హాయ్, సో డాక్టర్ అంజిరెడ్డి విద్యా సంస్థలు అనేవి చాలా బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు స్టూడెంట్స్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నారో వాళ్ళు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా అఫోర్డబుల్గానే ఉంటుందండి. సో మీరు కౌన్సిలింగ్ త్రూ కూడా రావచ్చు ఇక్కడికి, ఆ అవకాశం కూడా ఉంది. ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం జనరల్గా చాలామంది చూస్ చేసుకోవడానికి ఏ కోర్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది, సెటిల్ అవ్వడానికి కోర్సెస్ బాగుంటాయా లేదా అనుకునేటువంటి ఆలోచన మాత్రం ఏ రకంగానూ పెట్టుకోవద్దు. మీరు ఏదైనా 3 ఏళ్ళు డిగ్రీ లేదా ఏదైనా బీటెక్ 4 ఏళ్ళు చదువుకునేటువంటి బదులు మెడికల్ కోర్సెస్ ఏదైనా నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవుతారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు అనంటే మెడికల్ అనేది ఈ రోజుల్లో కనుక మనం చూసుకుంటే స్కేలింగ్ పెరుగుతూ వస్తూ ఉంది ఆ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ అనేది. అట్ ద సేమ్ టైం అవకాశాలు కూడా దానికి తగ్గట్టే పెరుగుతూ ఉన్నాయి. అండ్ కాలేజెస్ కూడా బెస్ట్ కాలేజెస్ ఎక్కడ పడితే అక్కడ మీకు దొరకట్లేదు. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే అస్సోం, మిజోరం, కేరళ అండ్ దాంతోపాటు తెలంగాణ, మహారాష్ట్ర ఆ ఏరియాస్ నుంచి వచ్చి కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు డాక్టర్ అంజిరెడ్డి విద్యా సంస్థల్లో. బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది అండ్ డే స్కాలర్స్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడికి వచ్చి ఒక్కసారి విజిట్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ ఎలాంటి బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అనేది. మీరు డిగ్రీ బీటెక్ పూర్తి చేసినటువంటి వాళ్ళు సెటిల్ అవుతారో లేదో తెలియదు, కానీ మెడికల్ కోర్సెస్ చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఫెయిల్ అవటం అయితే ఉండదు. ఏదో రకంగా వాళ్ళు అంటే ఆ లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నా సరే ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సొంతగా క్లినిక్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా హాస్పిటల్ తోటి అటాచ్ అయ్యి అక్కడ కూడా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ అంజిరెడ్డి హాస్పిటల్ వాళ్ళకైతే 3 హాస్పిటల్ అటాచ్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు, ఇక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళు ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్కి వచ్చేటప్పటికి 35,000 శాలరీ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు ఏదైనా సొంత క్లినిక్ పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు ఆ విధంగా కూడా సెటిల్ అవ్వడానికి ఉంటుందన్నమాట. మీ సొంతూళ్ళలోనే మీరు సెటిల్ అవ్వడానికి, అది కూడా మీ పేరెంట్స్ ముందు మీరు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉండేటువంటి కోర్స్ ఇది ఒక్కటే ఉంటుంది. సో ఇక్కడ చాలా కోర్సెస్ ఉన్నాయి. మెడికల్గా కనుక మీరు ఎంసెట్లో ర్యాంక్ మిస్ అయితే ఈ కాలేజ్ని మీరు మిస్ అవ్వద్దు. ఈ కాలేజ్ని మీరు మిస్ అయ్యారంటే మీరు లైఫ్ ఖచ్చితంగా మిస్ అవుతారు. సో ఇది డాక్టర్ అంజిరెడ్డి మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి గైనిక్ ల్యాబ్ అనమాట. ఇది ఎంత చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ది బెస్ట్ అనమాట ఇది. సో మీరు చూడొచ్చు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది. సో ఇది ల్యాబ్ అంతా మీరు చూడొచ్చు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నీట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు కనుక చూస్తే వాళ్ళకి గైనకాలజీ సబ్జెక్ట్ని అసలు ఏ విధంగా నేర్పిస్తారు అని చెప్పడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంత ప్రాక్టికల్ లెర్నింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో పల్నాడులో ఉంది అని అంటే ఆశ్చర్యపోక తప్పదు. సో అంత మంచి ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఈ విధంగా ఉంటుందన్నమాట గైనిక్ ల్యాబ్. సో ఇది స్కిల్ ల్యాబ్ అనమాట. డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి అంటే స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తోటి ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ కొన్ని మ్యానిక్యూన్స్ ఉన్నాయి. వీటి మీదే మీకు లెర్నింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. అంటే మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా. సో ఇదంతా చూస్తే మీకు తెలుస్తుంది ఏ విధంగా ఉంది అనేది. అండ్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అయితే నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ కేరళ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది కూడా తెలుస్తుంది మీకు. అండ్ ఇక్కడ ఒకసారి కెమెరా చూపించండి చెప్తాను. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఒక బాడీని అంటే కొన్ని మ్యానిక్యూన్స్ని ఈ విధంగానే ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మెడికల్ స్టూడెంట్స్కే బాగా తెలుసు. ఇంత మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడే తెలుస్తూ ఉంటుంది అనమాట మీకు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ మీకు పల్నాడులో మాత్రమే కనిపిస్తుంది. సో ఇది డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించిన కాలేజ్లో హ్యూమన్ అనాటమీ ల్యాబ్. సో ఇది చూస్తేనే మీకు తెలుస్తుందండి హ్యూమన్ బాడీలో ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి థింగ్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ పర్టికులర్గా ఇక్కడ చూడొచ్చు మీరు మన బాడీలో ఏ పార్ట్స్ ఉంటాయో వీటికి సంబంధించిన మొత్తం ఇక్కడే ఉన్నాయి. సో పుర్రెతో సహా ఇక్కడే ఉన్నాయి.
అండ్ బోన్స్, మన బాడీలో ఉండేటువంటి బోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కూడా ఈ విధంగా ఉంటుంది. సో చూడండి, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు అనేది ఈ ల్యాబ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్ ల్యాబ్ కనుక మనం చూస్తే బాడీ స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒక మెడికల్ స్టూడెంట్కి మాత్రం తెలుసు. కాబట్టి ఇంటర్మీడియట్ మీరు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత మీరు గనక ఖచ్చితంగా ఏదైనా సరే మెడికల్ కోర్సెస్లో నేర్చుకున్న తర్వాత లైఫ్ సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ కోర్సును మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో మీకు ఎంసెట్ కనుక మిస్ అయింది అనుకోండి, తప్పకుండా మీరు ఈ కోర్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి హ్యూమన్ బాడీస్ ఏ విధంగా ఉంటాయి, అనాటమీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది డయాగ్రామ్ ఫామ్లో ప్రజెంటేషన్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చూస్తే ఒక్కొక్కటి ఏ విధంగా వాళ్ళు ఎంత డీటెయిలింగ్గా వీటిని చూపించడం జరుగుతుందో చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇవన్నీ స్పెసిమెన్స్ ఎనాటమీ ల్యాబ్లో కనుక మనం చూసుకుంటే, అంటే ఏ మెడికల్ ల్యాబ్లో అయినా సరే ఉంటుంది, బట్ ఇక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండటం కోసం అని చెప్పి ఇవి జనరల్గా ఉండేటువంటి హ్యూమన్ బాడీలో ఉండేటువంటి స్పెసిమెన్స్ అనమాట. ఒక్కొక్క పార్ట్కి సంబంధించిందండి చాలా క్లియర్గా చూపిస్తూ ఉంటారు. అండ్ వీటి రియాక్షన్స్, వీటి వెనక ఏం జరిగింది అనేటువంటిది ఇదిగో ఈ విధంగా స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు అనమాట. టీచర్స్ ఉన్నారు కొంతమంది, స్టూడెంట్స్ని ఈ విధంగా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ని ఎంత ప్రాక్టికల్గా వీళ్ళు నేర్పించడం జరుగుతుంది. డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఇది ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ల్యాబ్. ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది నేర్చుకోవడం జరుగుతుంది. సో ఫిజియోథెరపీ ల్యాబ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇదిగో ఇలా ఉంటుంది. చూడండి స్టూడెంట్స్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత డీటెయిలింగ్గా నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారో ఇవి చూస్తేనే మీకు అర్థం అవుతుంది. సో మీ పిల్లలకి ఒక మంచి వాతావరణంలో ఒక మెడికల్ స్టూడెంట్గా, అంటే మీ పిల్లలు ఒక డాక్టర్గా బయటికి రావడానికి అవకాశం ఉండేటువంటి మంచి ప్లేస్ అనమాట ఇది. చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా. సో ఇది డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి కాలేజెస్లో ఉన్నటువంటి లైబ్రరీ అనమాట. సో ఈ లైబ్రరీలో ఏఎన్ఎం, జిఎన్ఎం, ఎనస్థీషియా అండ్ దాంతోపాటు బీఫార్మసీ, ఫిజియోథెరపీ వాటికి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో డిజిటల్ లైబ్రరీ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు గనక చూసుకోవాలి అనుకుంటే మీ సబ్జెక్ట్ ఏదైనా సరే, అనాటమీ, ఫిజియాలజీ ఏది ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి బుక్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. అండ్ రీడింగ్ రూమ్ కూడా ఇదే వాళ్ళకి. సో ఈ లైబ్రరీ ఫెసిలిటీ కనుక మనం చూస్తే బుక్స్ ఇదిగో ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో మీకు మెడికల్ పరంగా కావాల్సినటువంటి బుక్స్ ఏది ఉన్నా సరే మీకు ఇక్కడే దొరుకుతాయి. డాక్టర్ అంజిరెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి ఫార్మసీ ల్యాబ్ అనమాట ఇది. సో ఫార్మసీ ల్యాబ్లో మీరు ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ కొన్ని ప్రాక్టికల్స్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అనమాట. స్టూడెంట్స్ని కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా ఉంటుంది ల్యాబ్ అనేది. సో ఇది ఇట్స్ అ కెమికల్ ల్యాబ్. సో అందులో ఉన్నటువంటి థింగ్స్ ఇవన్నీ. సో మంచి ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. బీఫార్మసీ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళకి అండ్ చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక మంచి కాలేజ్ ఏదైనా చూస్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం బీఫార్మసీ ది బెస్ట్ కాలేజ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో డాక్టర్ అంజిరెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి అంటే మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి పీడియాట్రిక్ ల్యాబ్ అనేది. సో ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ పిల్లల గ్రోత్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అంతా ఈ విధంగా మెటాఫర్స్ త్రూ నేర్పించడం జరుగుతుందన్నమాట. అండ్ మీరు చూస్తే 10 years, 5 to 6 years, 6 to 24 months ఇలా బేబీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మెటాఫర్స్ అంతా చూపించి ఎడ్యుకేషన్ అనేది ఈ విధంగా చూపిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు ఈ ల్యాబ్లో కనుక ఇంకోటి కనుక మరి చూస్తే సో ప్లే ఏరియా అనమాట. వీళ్ళు ఏ విధంగా డిజైన్ చేశారో చూడండి. అంటే పిల్లలకు సంబంధించినటువంటి ప్లే ఏరియా వాళ్ళ సైకాలజీకి తగ్గట్టు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద కూడా ఒక్కొక్క బేసిక్ స్ట్రక్చర్ని కూడా వీళ్ళు చూపించడం జరిగిందనమాట. అండ్ థింగ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో పీడియాట్రిక్ ల్యాబ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ కనుక నేర్చుకుంటే అన్ని ఎక్స్పీరియన్సెస్ ఇక్కడే చేయొచ్చు మీరు. సో ఇది ఇక్కడ ఒక బేబీ కూడా ఉంది మీరు చూడొచ్చు. సో మ్యానిక్విన్ తోటి ఈ విధంగా వాళ్ళు ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ అండ్ పీడియాట్రిక్ ల్యాబ్ కదా దానికి తగ్గట్టే ఉందన్నమాట. ఒక బేబీ పడుకున్నట్టే ఉంది నాకైతే. చూడండి ఏ విధంగా ఉందో. సో ఈ కాలేజీకి సంబంధించినటువంటి మెడికల్ కమ్యూనిటీ ల్యాబ్ మీరు చూస్తే సో మెడికల్ కమ్యూనిటీ అసలు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి బేసిక్ స్ట్రక్చర్ అవగాహన కోసం అని చెప్పి ప్రాక్టికల్గా అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ వీళ్ళు చేసి చూపించడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇదంతా. అండ్ బయట వాళ్ళు అంటే మెడికల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి కొంతమంది సర్వీస్ చేస్తూ ఉంటారు కదా, రిమోట్ ఏరియాలోకి వెళ్ళి. సో ఈ విధంగా పెట్టుకుని మరీ వాళ్ళకి సర్వీసెస్ ఇస్తూ ఉంటారనమాట. సో ఈ సిస్టమ్ అంతా మీరు చెక్ చేసి చూడొచ్చు. ఇట్స్ అ బేసిక్ కమ్యూనిటీ, మెడికల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ల్యాబ్ అనమాట. సో డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్లో కనుక మనం చూసుకుంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. స్టూడెంట్స్ అంత మంచి క్వాలిటీ ఫుడ్ని టేస్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఎక్కడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మెన్స్ హాస్టల్ ఉంటుంది, గర్ల్స్ హాస్టల్ ఉంటుంది అనమాట. సో వీటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే
క్వాలిటీ ఫుడ్ వీళ్ళు టేస్ట్ చేసేది, పప్పు అవన్నీ ఉన్నాయి. సో మెస్ కూడా ఇక్కడే ఉంది. హాస్టల్ ఫెసిలిటీ లేదు, సేఫ్టీ సెక్యూరిటీ లేదు ఆడపిల్లలకి అని చెప్పేసి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పనే లేదు. సో ఇక్కడ ఫుడ్ కూడా నేను టేస్ట్ చేయడం జరిగింది అనమాట, అందుకే నేను మీకు ఇదంతా చూపిస్తున్నాను. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు, గుడ్. సో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత 3 years డిగ్రీ లేదంటే 4 years బీటెక్ చేసే బదులు మెడికల్ ఫీల్డ్లోకి రావాలి అనుకునేటువంటి వాళ్ళకి, అంటే బీఫార్మసీ నుంచి ఫిజియోథెరపీ వరకు అండ్ పారామెడికల్ కోర్సెస్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్లో కనుక మనం చూసుకుంటే మంచి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. సో అది నేను చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్సే చెప్తారు అది. సో మీ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా? సో మంచి అవకాశాలు ఉన్నాయా మీ కాలేజ్లో? అవకాశాలు వీళ్ళే చూపిస్తున్నారా? సో అందరు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉందా ఇక్కడ ఈ కోర్సెస్ లో? సో అది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చెప్తున్నటువంటి మాట. సో ఎవరైనా సరే మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు.